బరువెక్కిపోతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ సీన్ ప్రెజెంట్‌లోకి వస్తుంది. జింగి వెళ్ళబోతూ ఉంటే నవాన్ భోజనానికి ఉండి పొమ్మని ఆపుతుంది. అందరూ కూర్చుంటారు. కానీ జింగేకి మాత్రం అక్కడ ఊపిరాడదు. ఒకప్పుడు తన ప్రాణం అనుకున్న అమ్మాయి వెళ్ళేది. కానీ ఇప్పుడు తను అక్కడ ఒక పరాయి వాడు మాత్రమే. ఆ మౌనం, ఆ పరిస్థితులు జింగేని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. కానీ తన కళ్ళు మాత్రం నవాన్నే గమనిస్తూ ఉంటాయి. ఒకప్పుడు యావాని చూస్తేనే ఆమెడు దూరం పారిపోయే నవాను ఈరోజు వాడి కోసం సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంది. వాడికి అర్థమయ్యేలా చేతులతో సైగలు చేస్తూ ఉంటుంది. కాలం మనుషుల్ని ఎంతలా మార్చేస్తుందిరా దేవుడా అని జింగే ఆశ్చర్యపోతాడు. తర్వాత ఖాళీగా ఉండలేక యావా పనిచేస్తున్న పనిలో సహాయం చేయడానికి వెళ్తాడు. కానీ మనసు మాత్రం నవాన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ స్టోరీ మళ్ళీ పాస్ట్లోకి వెళ్తుంది. ఆ రోజుల్లో ఊర్లోకి సిటీ నుంచి ఒక నట్మండ్లి వస్తుంది. రంగురంగుల బట్టలు, చిత్ర విచిత్రమైన విన్యాసాలు, ఊరంతా వాళ్ళకి ఫిదా అయిపోతుంది. అందులో నవాన్ కళ్ళైతే ఆ గుంపులో ఉన్న ఒక కుర్రాడి మీద అలాగే ఉండిపోతాయి. వాడు చాలా హ్యాండ్సమ్గా, కళ్ళలో ఏదో తెలియని మత్తుంటుంది. అందరూ కూడా ఆ గారడీ